సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్టీ రిజర్వేషన్లో వర్గీకరణ అంశం మరోసారి తెర మీదకు వస్తోంది. దశాబ్దాలుగా కొట్లాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘాలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాయి. కానీ ఎస్టీ వర్గీకరణ చేపట్టే ముందు లంబాడీలు ఎస్టీలే కాదంటూ హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్గీకరణ చేస్తే ఆదివాసీ కోయలకే పూర్తి నష్టం తప్పదని ఆయా సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, ఆ అధికారం రాష్ట్రాలకే ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ మొదలైంది. ఎస్టీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియలో గత కొంతకాలంగా ఆదివాసీలు కొట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ తెగలకు సంబంధించినటువంటి వాటిలలో లంబాడాలను అక్రమంగా చేర్చారనేటువంటిది ఆదివాసీల డిమాండ్. అసలు రిజర్వేషన్లకు సంబంధించి ఆదివాసీలు ఏమంటున్నారు? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆదివాసీ కావచ్చు, గిరిజనకు సంబంధించినటువంటి హక్కుల పోరాటం ఎంతవరకు వచ్చిందనేటువంటి అంశాన్ని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అనేక మంది నాయకులు జాయిన్ అవుతున్నారు. మీ పేరేంటి? ఆదివాసీ హక్కుల నేపథ్యంలో ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్ చేసుకోమని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ రిజర్వేషన్కి సంబంధించి? గత 30 సంవత్సరాల నుంచి ఆదివాసీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి కులాల వర్గీకరణ అనే విషయం హర్షించదగ్గ విషయం. దానికి మేము ఆదివాసీల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఎట్ ది సేమ్ టైం అది మా ఎస్టీ వర్గీకరణకి విరుద్ధం. ఎందుకని విరుద్ధం అంటున్నామంటే, ఈ ఎస్టీ జనాభాలో లంబాడీ వర్గం అనేది మెజారిటీగా ఉంది. ఈ లంబాడీ వర్గం ఎస్టీ కానే కాదు, 100% ఇది లంబాడీలు వలసవాదులు. 1950లో భారత రాజ్యాంగం ఎవరినైతే ఎస్టీలుగా గుర్తించిందో వాళ్ళకు మాత్రమే ఎస్టీ రిజర్వేషన్ వర్తించాలి. కానీ 76లో ఒక జీవో ద్వారా లంబాడీలని ఎస్టీలుగా కలుపుతున్నామని కాసు బ్రహ్మానందారెడ్డి గారి హాయంలో వీళ్ళని డిఎన్టీలుగా తీసుకొచ్చి మా ఎస్టీ రిజర్వేషన్ మొత్తాన్ని 100కి 95% వాళ్ళకే అమలు చేస్తూ మా నెత్తిన మన్ను పోస్తున్నారు. దీనికి ఈ వర్గీకరణ అనే పేరు తీసుకురావడం వల్ల ఈరోజు వాళ్ళ జనాభా చూస్తే టోటల్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న 30 లక్షల జనాభాలో 20 లక్షల జనాభా ఓన్లీ లంబాడీలో ఉన్నారు. మా 9 తెగలు కలుపుకొని కోయ, గోండు, కోలాం, పర్దాన్, మన్నవార్, నాయక్పోడ్ ఈ జనాభా అంతా కలుపుకొని 10 లక్షలు ఉన్నాం. ఇప్పుడు వర్గీకరణ పేరుతోటి వాళ్ళని చేయడం వల్ల వలస వచ్చిన లంబాడీలకు 65% పోతుంది. మాకు మిగిలిన 35% మాత్రమే మాకు మిగులుతుంది. ఇందులో ఎరుకల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 5% నుంచి 8% పోతుంది. యానాదులు ఉన్నారు, వాళ్ళకు 2 to 3% పోతుంది. మిగిలిన మైనార్టీ వర్గంలో పడిపోతున్నాం. దీనివల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ వర్గీకరణ అనే విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్నే వర్గీకరణ అనేది మాకు ప్రామాణికం కాదు. ఎస్టీ జనాభాలో ఉన్నటువంటి లంబాడీలు, వలస వచ్చిన లంబాడీలు ముందు మేము హైకోర్టులో కేసు వేసి ఉన్నాము 2011లో. ఈ కేసు క్లియర్ అయితేనే లంబాడీలు ఎస్టీలా కాదనే తేలుతుంది. ఆ తర్వాతనే ఈ వర్గీకరణ అనేది తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లంబాడీలకు సంబంధించి కావచ్చు, ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మీద గత 20 ఏళ్లుగా అనేక రకాల పోరాటాలు జరిగినాయి, న్యాయ పోరాటాలు కూడా జరిగినాయి, మీరు చేశారు. ఆ కేసు ఏ పరిస్థితిలో ఉంది? హైకోర్టులో ఏ స్టేటస్లో ఉంది ఇప్పుడు? అది మేము 2011లో కేసు వేసిన దగ్గర నుంచి 2 సార్లు బెంచ్కి వచ్చింది. చీఫ్ జస్టిస్ లోకూర్ గారు ఉన్నప్పుడు మొదటిసారి బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్కి వచ్చిన టైంలో వాళ్ళు కూడా దాన్ని కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఆ కౌంటర్ పిటిషన్లో ఒకటే విషయాన్ని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మేము ఏ రకంగా రాజకీయ ఓట్ల కోసం వచ్చినామో ఏదో రకంగా అయితే ఎస్టీలుగా చలామణి అవుతున్నాము. మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బిలో పావర్టీలో మా కులాలు కూడా, మా జనాభా కూడా ఉంది. కాబట్టి మాకు ఎంతో కొంత అందులో అవకాశాన్ని కల్పించండి అని వాళ్ళు కోర్టుని ప్రాధాయపడుతున్నారు. కానీ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి యావత్ జాతికి కట్టుబడి ఉంటుంది. దాని తర్వాత మేము అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా కానీ లంబాడీలని ఎస్టీ రిజర్వేషన్ వర్తింపజేయకుండా పోరాడడానికి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన అసెంబ్లీలో ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీలకు సంబంధించినటువంటి అంశాల్లో మేము వర్గీకరణ మొదలుపెట్టి అది ఆ ప్రకారంగా చేస్తూ ఉంటుంది. మరి ఎస్టీ వర్గీకరణ కూడా చేసి ఆ ప్రకారంగా ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందా? దాని పట్ల మీ స్పందన ఏంటి? ఒకవేళ మీరు అన్నట్టు ఎస్టీలో కూడా వర్గీకరణ చేసి విద్యా ఉపాధి ఉద్యోగ రంగాల్లో కనుక చేస్తే 100కి 100% ఆదివాసులు అనేటోళ్ళు తుడిచిపెట్టకపోతారు. మా ఆదివాసీ గూడాలు బొందలగడ్డగా మారుతాయి. ఇదే ఆదివాసీ జనాభా ఉపాధి లేక, విద్యా అవకాశాలు లేక అవసరమైతే మావోయిస్టు, నక్సలైట్గా మారే ప్రమాదం ఉంది. దీనివల్ల
ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతుంది, చాలా ప్రమాదం ఉంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు హైకోర్టులో ఉన్నటువంటి మా లంబాడీ వర్గీకరణ లంబాడీలను తొలగించాలనే కేసుని తొందరగా క్లారిఫై చేస్తేనే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. పాలక ప్రభుత్వాలు మాకు న్యాయం చేస్తాయని మేము ఆశిస్తున్నాం. కోర్టు మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. భారత సుప్రీంకోర్టు మీద, భారత హైకోర్టు మీద కూడా మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పును కొన్ని కులాల ఉప కులాల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి ఆదివాసీ బిడ్డలుగా మీరేం డిమాండ్ చేస్తారు? నా పేరు మంకెడి సురేష్, ఆదివాసీ సంక్షేమ పరిషత్. ఇప్పుడు ఎస్టీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని మీద ఇక్కడ ఆదివాసీలకి ఇప్పుడు ఎస్టీ వర్గీకరణ అంటే ఇక్కడ జనాభా ప్రతిపాదన చూస్తే లంబాడీస్ అధిక సంఖ్యలో ఉన్నారు. వలసవాదం పెరగడం వల్ల ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో 1971, 72లో జనాభా ప్రతిపాదన చూస్తే అప్పటికిప్పటికీ జనాభా ప్రతిపాదన వాళ్ళే పెరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆదివాసీలు ఎంతమంది ఉన్నారన్నది ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ వర్గీకరణ అంటే ఇక్కడ అసలు వాళ్ళు ఎస్టీఏ కాదని చెప్పేసి మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు మాకు కోర్టు నుంచి వచ్చినది ఇంకా మాకేం లేదు. అది పెండింగ్లో ఉన్నది కేసు. ఆ కేసు తొందరగా పూర్తి అయిన తర్వాత ఆ కేసు జడ్జిమెంటు మీదనే మేము ఇప్పటికి ఆధారపడి ఉన్నాం. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళని వర్గీకరణ ఏంటిదన్నది గవర్నమెంట్ తేల్చాల్సి ఉంది. ఈ వర్గీకరణ వల్ల మాకు చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి హైకోర్టులో ఉన్న కేసుని ముందు లంబాడీ కేసుని ముందు చేర్చిన తర్వాత ఈ వర్గీకరణ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆదివాసీ గిరిజన హక్కుల గురించి పోరాడుతున్నటువంటి తుడుం దెబ్బ నాయకులు ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి? ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీ స్పందన ఏంటి? నా పేరు రమణాల లక్ష్మయ్య, తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ని. అయితే వాస్తవంగా వర్గీకరణ అనే విషయంలో 1996 ఎప్పుడైతే తుడుం దెబ్బ ఏర్పడ్డదో ప్రధానమైన డిమాండు ఎస్టీలని వర్గీకరించాలని ఒక డిమాండ్తోటే మేము తుడుం దెబ్బని స్థాపించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో దాదాపుగా 30 తెగలు ఉండేటి. అప్పుడు 32 తెగలు ఉండేటి. ఈ 32 తెగలలో 30 తెగల్ని కలుపుకొని, ఆదిమ తెగలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 30 తెగల్ని కలుపుకొని తుడుం దెబ్బ ఎస్టీ వర్గీకరణ మీద ఒక బయలాలో రాసుకొని మొత్తంగా వర్గీకరణ ప్రధాన అంశంతో మేము స్థాపించుకోవటం జరిగింది. ఎప్పుడైతే 1994లో మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ స్థాపించిన తర్వాత ఆ తర్వాత తుడుం దెబ్బ ఏర్పడింది. తుడుం దెబ్బ ప్రధానమైన డిమాండ్ ఎస్టీల వర్గీకరణ. దాంతో సుమారు అప్పటి నుండి 96 నుండి మొదలు పెడితే 2017 వరకు కూడా తుడుం దెబ్బ ఒకే నినాదంతో ముందుకు రావడం జరిగింది. ఎస్టీ వర్గీకరణకి ఒక కమిషన్ వేయాలనే డిమాండ్ తోటి మైబాద్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే మొన్న 1 తారీఖు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో అది మేము స్వాగతిస్తున్నాం. అది న్యాయమైన డిమాండ్ అనేది మేము మొదటి నుండి కూడా ఆలోచించినాం. ఆ న్యాయమైన డిమాండ్ కోసమే మేము మళ్ళీ ఈనాడు వర్గీకరణ కావాలని ఒక డిమాండ్ తోటే మొన్న జరిగినటువంటి అంటే 4వ తారీఖున పసరాలో ఒక రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఖచ్చితంగా వర్గీకరణ అవసరం, వర్గీకరణ వల్లనే ఆదివాసులకి కొద్ది గొప్ప న్యాయం జరుగుతుంది తప్ప ఏదైతే తొలగింపు అనే విషయం ఏదైతే ఉన్నదో దాదాపుగా అది 30 సంవత్సరాలు పట్టవచ్చు, 40 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఎవరైతే చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివాసీ పరిషత్ మాత్రం స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. ఎస్టీ జాబితాను సవరించిన తర్వాత హైకోర్టు ఏదైతే హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఆ కేసు పెండింగ్ వచ్చిన తర్వాత మాత్రమే ఎస్టీల వర్గీకరణ అనే అంశాన్ని ముందుకు తీసుకుపోవాలి, లేదంటే పూర్తిగా ఆదివాసీలకు సంబంధించినటువంటి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. కానీ తుడుం దెబ్బ కూడా ఒక వాదన చేస్తుంది. అది చాలా
సమయం పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వర్గీకరణకు తమ మద్దతు ఇస్తామని తుడిని దెబ్బ చెప్తుంది. దాంతోపాటు ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ జరగాలని తుడిని దెబ్బ కోరుతుంది. మొత్తంగా ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చు, అది రాష్ట్రాలకు పూర్తి స్థాయి అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆదివాసీల్లో ఒక చైతన్యం మొదలైంది. ఖచ్చితంగా వర్గీకరణ లేదా కోర్టులో ఉన్నటువంటి కేసు రద్దు విషయంలో ఒక వర్గము, అట్లాగే వర్గీకరణ కోసం మరొక వర్గం కొట్లాడడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వీడియో జర్నలిస్టు నాగరాజ్తో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం జిల్లా నుంచి.